వెల్కమ్ టు ఎఫ్ఎస్ రెసిపీస్. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ మటన్ దమ్ బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలు 500 గ్రామ్స్ మటన్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ కారం, 4 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 4 గ్రీన్ చిల్లీస్ క్రష్డ్, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ తీసుకున్నాను, 180 గ్రామ్స్ కర్డ్, 3 టీ స్పూన్స్ లెమన్ జ్యూస్, 1.5 టీ స్పూన్ సాల్ట్, ఇది మీరు కావాల్సినంత వేసుకోవచ్చు, 1 టీ స్పూన్ రా పపాయ పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. కొద్దిగా మనం పుదీనా కొత్తిమీర మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి. 2 ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుని మనం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. మ్యారినేషన్ చేసాం కదా ఇందాక, 3 అవర్స్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఫ్రెష్ క్రీమ్ ఒక 3 టీ స్పూన్స్, డ్రై రోజ్ పెటల్స్ మనకి మార్కెట్లో స్టోర్స్ లో ఈజీగా దొరుకుతుంది. ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. ఫైవ్ 500 గ్రామ్స్ బాస్మతి రైస్ 3 to 4 టైమ్స్ వాష్ చేసుకుని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. రైస్ ప్రిపరేషన్ కి కావాల్సిన పదార్థాలు: షాజీరా 1 టీ స్పూన్, 3 అలవాకులు స్మాల్ గా కట్ చేసుకోండి, 3 టీ స్పూన్స్ ఆయిల్, 4 టీ స్పూన్స్ సాల్ట్, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, దాల్చిన చెక్క 3 తీసుకుని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి, 5 లవంగాలు, ఇలైచి 4. 1/2 kg రైస్ కి నేను 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో ముందుగా తీసుకున్న ఐటమ్స్ అన్ని మనం యాడ్ చేసుకోవాలి. బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు మనం వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇప్పుడు మనకి బాయిలింగ్ పాయింట్కి వచ్చింది కదా, ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ మనం వేసుకుందాం. రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 80% ఉడికేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. రైస్ 80% అయిపోయిందండి. ఫైవ్ మినిట్స్ లో కుక్ అయిపోతుంది అనగా మనం వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. రైస్ 80% కుక్ అయింది కదా, దాన్ని నేను ఫుల్ గా స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం ఏం చేస్తామంటే ఒక తవా తీసుకోండి, కొద్దిగా దలసరి తవా తీసుకోండి. రైస్ ఈవెన్ గా కుక్ అవుతుంది. కింద మాడిపోకుండా ఉండడం కోసం నేను ఇలాంటి దలసరి తవా ఒకటి తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర తవా ఇట్లాంటి పెనం కానీ తవా కానీ లేకపోతే కుకింగ్ వెసలే కొంచెం దలసరిగా ఉన్నది తీసుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ ని తీసుకుని రైస్ ఈవెన్ గా లేయర్స్ లాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. 3
టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకుని అందులో కొద్దిగా సాఫ్రాన్ స్టాండ్స్ ఉంటే సాఫ్రాన్ స్టాండ్స్ వేసుకోండి, లేదంటే మీ దగ్గర కలర్ ఉన్న సాఫ్రాన్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కలర్ ఉంది కాబట్టి నేను కలర్ యాడ్ చేశాను. తీసుకుని మనం లేయర్స్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో ఇదే ప్రాసెస్ మనం ఎవ్రీ లేయర్లో యాడ్ చేసుకుంటూ వస్తాం. మొత్తం 3 లేయర్స్ వేసుకున్న తర్వాత నేను 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి పైన వేసానండి, అది రికార్డ్ అవ్వలేదు. తర్వాత మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి పైన. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ తీసుకుని మనం సీల్ చేసుకోవాలి. మీ దగ్గర గోధుమ పిండి ఉంటే గోధుమ పిండితో కూడా సీల్ చేసుకోవచ్చు, లేదంటే అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేసుకున్నా పర్వాలేదు. సీల్ చేసుకుని మనం ఇలా మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేద్దాం. 10 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసుకుందాం. బిర్యానీ చాలా బాగా కుక్ అయిందండి, మంచి స్మెల్ వస్తుంది. రైస్ కూడా మనకి చాలా బాగా కుక్ అయిందండి. బిర్యానీ ఇప్పుడు మనం సైడ్ నుంచి కొద్దిగా తీసుకుని పెట్టుకోవాలండి సర్వ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. చూడండి మనకి మటన్ ఎంత బాగా కుక్ అయిందో, చాలా సాఫ్ట్గా కూడా కుక్ అయింది. హైదరాబాదీ మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీరు కమెంట్స్లో షేర్ చేయండి. Please share and subscribe to FS Recipes.